బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పిగంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి పీసావా నా పేరు రాజ్ కుమార్ సీసాల చిన్న ఫర్టిలైజర్ షాప్ ఉంది ఫైనాన్స్ ఓ పాప ఓ బాబు మాట్లాడవలసిందే కోరుతున్నాం సంతోష్ స్వామి గ్రూప్లలో పోస్టులు పెట్టదు తెలుసా పొలిటికల్ గ్రూప్లలో నువ్వే కదా పోలీస్ అనితను సాంబయ్య సార్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం ఇలా పీరాని ఇక్కడ కొంచెం క్లోజ్ స్మైల్ సార్ చాలా సంతోషంగా ఉన్నారు సార్ చిరునవ్వు మన అందరికి ఇంకా చాలా సంతోషం ఇస్తుంది భయ్యా ఇక్కడ ఓకే స్మైల్ ఓకే డన్ బ్రహ్మలారా ఇక్కడ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు వీడలేమంటూ వీడు థ్యాంక్ యూ మన శ్రీదేవి మేడం గారిని మన జయలక్ష్మి మేడం గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోవాలి థ్యాంక్ యూ అన్నారు మన శ్రీదేవి మేడం గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాం లేడీస్ కొందరు పేర్లు నోటు కాలేదు దయచేసి వారు కూడా రావాలి ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు స్వాతి అంటే నోటు కాలేదు ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఇప్పుడు మీదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓకే థ్యాంక్ యూ ఆల్ అదేవిధంగా మన గీసుకున్న సౌండ్ మనందరికీ ట్యూషన్ చెప్పి మరి మన రామూర్తి సార్ గారు కూడా సన్మానం చేయవలసింది
చేయవలసిందిగా కోరుచున్నాం. రాము సార్ గారు ముఖ్యంగా హరీష్ సన్మానం చేయవలసిందిగా మీరందరూ రాము సార్ వచ్చి మళ్ళీ రండి. దాని మీద అభిమానంలో రండి, లేకుంటే లేదు అందరూ రండి. మళ్ళీ మన గీసుకుంట శ్రీమంతుతో ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నాడు. సిట్టక్క ఇక్కడ ఒకటి భయ్యా ఇక్కడ అందరు ఇక్కడ చూడండి. ఓకే ఓకే డన్. థ్యాంక్ యూ సార్. అట్లా ఉండండి. అందరు ఇక్కడ చూడండి, ఈ కెమెరా మాత్రమే చూడండి. అందరు ఇక్కడ తమ్ముడు డన్. అలానే ఉండండి, అందరూ అలానే ఉండండి. ఓకే రెడీ స్మైల్. అందరు ఇక్కడ చూడండి, ఇక్కడ అందరు ఇక్కడ చూడండి. మేడం సార్ వాళ్ళు అట్లనే కూర్చోండి. బాయ్స్ ఓకే అండి భయ్యా అందరు ఇక్కడ చూడండి. ఓకే అండి స్మైల్. ఇక్కడ భయ్యా అందరు ఇక్కడ కెమెరా చూడండి. ఓకే ఇక్కడ చూడండి. అది భయ్యా భయ్యా ఇక్కడ ఇక్కడ భయ్యా ఇక్కడ మన కోసం తీసుకొచ్చే మరి నర్సయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నర్సయ్య గారికి కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. లేడీస్ యొక్క అటెండెన్స్ అండి, అటెండెన్స్ కూర్చుంటాను. ఆయన చెప్తానే కదా స్కూల్ శుభ్రంగా ఉంటే పొద్దున వచ్చారు వాటర్ పెట్టేది. ఓకే అండి స్మైల్. మేడం మేడం ఇక్కడ అందరు ఇక్కడ చూడండి. మేడం ఇక్కడ చూడండి. ఓకే డన్. అందరూ నిశ్శబ్దంగా ఉంటే మన గురువులు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మనకు అందిస్తారు. దయచేసి అందరూ సౌండ్ తక్కువ పెడతాము. 15 నిమిషాలు సమాచారాన్ని మన యంగ్ అండ్ డైనమిక్ సాంబయ్య సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బిగ్ క్లాప్స్. ఈనాటి ఎస్ఎస్సి బ్యాచ్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల గీసుగొండ 2007-8 సంవత్సరానికి చాలా గొప్ప బ్యాచ్. ఇంతమంది గ్యాదర్ రావడం మేము చాలా కొన్ని బ్యాచ్లకు వెళ్తున్నాం, కానీ మీ బ్యాచ్ అంత అటెండెన్స్ మాకెక్కడ కనబడలేదు. ఎనీ హౌ మీకు అందరికీ మరి నా హృదయపూర్వక అభినందనలు మరియు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు కలిగి ఉంటాను. తెలపడం కాదు, కలిగి ఉంటాను. వేదికను అలంకరించిన నా తోటి ఉపాధ్యాయులు జయలక్ష్మి మేడం గారు, శ్రీదేవి మేడం గారు, మరియు తెలంగాణ ఉద్యమంలో ముందుండి గీసుగొండ మండలంలో నడిపించిన మన రామ్మూర్తి సార్, మిగతా మరి నర్సయ్య కూడా ఇక్కడ నైట్ వాచ్మెన్గా ఉండి ఇప్పుడు అటెండర్గా, మరి గీసుకొండ పెద్దలు అందరికీ, ముఖ్యంగా ఇప్పటికీ మాకు మీరు విద్యార్థులే. పెద్దగా మార్పు ఏం కనబడలేదు, కాకపోతే మ్యారేజ్ పిల్లలు అయినా కూడా సంతోషం అనిపిస్తాను. చాలా సంతోషం అనిపించింది నాకు.
2-3 days బ్యాక్ ప్రదీప్, సరిత, హరీష్ ఇట్లా సార్ 2007-8 బ్యాచ్ వాళ్ళం మేము అరేంజ్ చేస్తున్నాం. అంటే ఎంతమంది వస్తున్నారు అంటే దాదాపు మొత్తం వస్తున్నాం సార్, 61 మెంబర్స్ ఉన్నాం మేము, అందరం వస్తున్నాం అన్నారు. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా వెళ్ళాలి. ఒకవేళ వేరే ఏ వర్క్స్ ఉన్నా కూడా అవన్నీ వదులుకొని ఇక్కడికి రావాలనేది డిసైడ్ చేసుకొని ఉన్నాను నేను. ఎందుకంటే ఈ మెమరీ డబ్బులు ఇచ్చినా పొందలేము మనం, మీరు కలవలేరు కూడా. మాకు కూడా ఎంత సంతోషం అంటే 16 సంవత్సరాల క్రితము మా విద్యార్థులు ఒక్కసారి వాళ్ళ ఫేసులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళు ఏ విధంగా సెటిల్ అయ్యారు అనేది మాకు చాలా కుతూహలంగా ఉంటుంది. మేము మొదటి నుంచి సర్వే చేసిన ఏ పాఠశాలలో కానీ ఎక్కడ విద్యార్థులు కలిసినా ఆ గుర్తు చేసుకున్నా మా ఉపాధ్యాయులకు ఇది ఒక్కటే మా జీవితంలో కూడా. ఎందుకంటే మేము పెద్ద బిజినెస్ మ్యాన్లం కాదు, లేదు పెద్ద ఐటీ ఉద్యోగాలతోటి లక్షలు జీతాలు తీసుకొని అది చేసింది కాదు. కానీ మాకున్న ఇంటరాక్టివ్ ఒక మంచి మానవ సంబంధాలు ఏంటి అంటే మీతోటి విద్యార్థులతోటే ఒక మంచి మానవ సంబంధాలు కలిగి ఉంటాం మేము. ఎందుకు అంటే మా ప్రవర్తన ఏంటిది, మాదేంటిది అనేది మా ఇండివిజువాలిటీ మీకు చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం మాకు. క్లాసులలో, స్కూల్లో ఒక మా మనస్తత్వాన్ని మీకు తెలియపరచడం, మీ పిల్లల యొక్క మనస్తత్వం మాకు తెలియపరచడం, ఈ విధంగా మేము కొంత విజ్ఞానాన్ని మీ ద్వారా మేము పొందుతాం. ఈరోజు కూడా చాలామంది పిల్లలు చాలా చక్కగా మాట్లాడారు. సరే కొంతమంది సరే వాళ్ళ మొదటి నుంచి ఉన్నా కూడా వాళ్ళ పేర్లు చెప్పుకున్నారు, వాళ్ళు చెప్పుకున్నారు. సార్ సో అండ్ సో ఇట్లా మ్యారేజ్, పిల్లలు, మా హస్బెండ్, నేను ఈ వర్క్ చేస్తున్నా. ఎంత హ్యాపీ అనిపిస్తానంటే మీరు చెప్తా అంటే మేము అక్కడ స్టేజ్ మీద ఉండి చాలా సంతోషపడ్డాం. ఇదే మీకు కోరుకునేది విద్యార్థులు. అయితే నేను మరి మీకు తెలుసు ఫిజికల్ డైరెక్టర్, ఒక ఆటల డ్రిల్ మాస్టర్. ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కొట్టి ఇబ్బంది పెడితే మన్నించాలి. ఎందుకంటే అది ప్రొఫెషనల్ వృత్తిరీత్యా. ఎందుకంటే మా మీద ఉండే హెడ్ మాస్టర్ సార్ మాకు చెప్తాడు, సార్ లేట్ కమర్స్ గేట్ కానే ఉంచి మీరు దండించాలి. పిల్లల్ని స్పోర్ట్స్కు గ్రౌండ్కు తీసుకెళ్ళినా కూడా ఒక విధంగా మిగతా వాళ్ళు టీచర్లు కంప్లైంట్ చేసి ఎనీ హౌ నేను కోరుకునేది ఒకటే. ఇంతకుముందు మన పిల్లలు కూడా చెప్పారు, ఎవరు రాజ్కుమారా క్రమశిక్షణ గురించి చెప్పింది, ఇమ్రాన్ డిసిప్లిన్ గురించి చెప్పారు. అయితే ఇప్పుడు మీకు అవసరం మీ పిల్లల విషయంలో పట. ఎందుకంటే నా సబ్జెక్టు కూడా డిసిప్లిన్ సబ్జెక్టు కాబట్టి, హెల్త్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు కాబట్టి మీరు ఇప్పుడు మీ పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి అంటే మీరు డిసిప్లిన్గా వండుకుంటూ మీ పిల్లల్ని డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తే అప్పుడు మీరు కూడా సార్థక అవుతారు. అది ఇంపార్టెంట్. అయితే నేను చెప్పేది ఏంటిదంటే హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇక నేను వేరే సబ్జెక్ట్స్ అంటే మిగతా మా టీచర్లు చూసుకుంటారు. మీకు 19 తెలుసు, కోవిడ్, కరోనా వచ్చిన తర్వాత ప్రతి మనిషి ఆరోగ్య విషయం లోపల పెద్ద అవేర్నెస్ పెరిగింది. అంతకుముందు ఆరోగ్య విషయంలో కూడా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎన్ని ఆస్తులున్నా, ఎంత డబ్బు ఉన్నా, ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృధాయే. ముఖ్యంగా ఇప్పుడు మేము రిటైర్డ్ అయ్యాం, మాకు తెలుసు ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి, ఎట్లా ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర డబ్బు ఉన్నది, డబ్బులు పెట్టుకోవటానికి, హాస్పిటల్ పోవటానికి అన్నిటికీ ఉన్నాయి. కానీ వేస్ట్, డబ్బులతోటి ఏమి పని అవ్వడం లేదు.
రీసెంట్లీగా అంటే చెప్పద్దు, మా బావగారు సేమ్ ఏజ్ STO, ఆయన మంచి బాడీ బిల్డర్, నర్సంపేట ప్రాపర్, నాకు మిత్రుడు. తర్వాత ఆయనకు మా సిస్టర్ని ఇచ్చాము. ఆయన STO సబ్ ట్రెజర్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాడు. 2 years నుండి సేమ్ మేమిద్దరం 2017 రిటైర్డ్ అయ్యాం. మీకు తెలియదు, నేను ఫంక్షన్ చేసుకోలేదు, కానీ గీసుకొండ హై స్కూల్ నుంచే నేను రిటైర్డ్ అయ్యాను. ఇక్కడ నుంచే 2017లో. కాకపోతే నేను ఫంక్షన్ ఏం చేసుకోలేదు. అప్పుడు మార్చి నాది డేట్ ఆఫ్ బర్త్ మార్చి మంత్ కాబట్టి అప్పుడు 10th ఎగ్జామ్స్ అవుతున్నాయి. అప్పుడు 30th దాకా, మార్చి 30th దాకా కూడా 10th ఎగ్జామ్స్ ఉండే. అందుకని కొద్దిగా నాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండే, అందుకని నేను చేసుకోలేదు రిటైర్మెంట్ ఫంక్షన్. 2017 గీసుకొండ హై స్కూల్ నుంచే నేను రిటైర్డ్ అయ్యాను. అతను కూడా 2017 రిటైర్డ్ అయ్యాడు. మొన్న డిసెంబర్లో చనిపోయాడు. అది నాకు ఎంత అంటే, నాకు చిన్ననాటి స్నేహితుడు, బావ, మంచి బాడీ బిల్డర్, కానీ ఏం చేయలేకపోయాడు. మీకు తెలియదు, సరే అతను కొంత అభ్యుదయ గల వాది. 2 years నుండి అసలు అతని కాళ్ళు మూమెంట్స్ లేవు. దాంతో బాధపడ్డాడు. అరే నాకు రోజు రోజుకు సాంబా ఇట్లా పార్ట్స్ అది అవుతున్నాయి, ఎట్లా అంటే ఆయన థింకింగ్ లోపల ఏంది అంటే, ఇంతకన్నా నేను మరి కష్టం అని లాస్ట్కు సూసైడ్ చేసుకున్నాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సరే ఆయన చేసుకున్నందుకు నాకేం బాధలేదు. ఎందుకు అంటే మా థింకింగ్ అంతా ఒకరి మీద ఆధారపడి జీవించే ఆ జీవితం అవసరం లేదనేది మా మొదటి నుంచి థింకింగ్. ఎందుకంటే ప్రయత్నం చేసిండు, 2 years ప్రయత్నం చేసిండు. ఇది ఎందుకు మీకు చెప్తున్నా అంటే, ఆరోగ్య విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దాని మీదనే. తప్పకుండా మన బాడీని, మన శరీరాన్ని సాధ్యమైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు క్లాసులలో కూడా నేను చెప్పాను, డైలీ 2 times మౌత్ వాష్ చేసుకోవాలని చెప్పాను నేను. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్నింగ్ మరియు నైట్ పడుకునేటప్పుడు. ఎందుకంటే ఇక నేను ఇంతకన్నా మీకు ఆరోగ్యంగా చెప్పకపోతే ఇక తీసుకున్న సబ్జెక్ట్ అది కంపల్సరీ. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం కానీ ద్రవ పదార్థం ఏది కానీ మనం మౌతులు ఉండే కాబట్టి నైట్ కూడా పడుకునేటప్పుడు కంపల్సరీగా బ్రష్ చేసుకొని పడుకోవాలి. మంచిగా టంగ్ మంచిగా శుభ్రపరచుకొని పడుకోవాలి. అది ఇప్పుడు మీరు చేస్తారు చేయరు నాకు తెలియదు, కానీ మీ పిల్లలకు చెప్పండి. మీ పిల్లలకు అది అలవాటు చేయండి. ఇక వాళ్ళు జీవితంలో మర్చిపోరు. ఎందుకంటే ఒకసారి ఆ హ్యాపీ అలవాటు అయితే మీరు మీరు ఒక వారం రోజులు చేసి చూడండి, మీకు ఎంత ఫ్రెష్ అనిపిస్తుందో. మీరు మార్నింగ్ లేవగానే అంత ఫ్రెష్ అనిపిస్తుంది. అది మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఇంతో సరే స్టూడెంట్ లైఫ్లో అంటే మీకు గుర్తు లేదు, ఆడుకుంటారు పాడుకుంటారు, కానీ ఇప్పుడైతే ఆరోగ్య విషయం లోపల ఈ జాగ్రత్తలు అనేది తప్పకుండా తీసుకోండి. పిల్లలకు కూడా ఉదయం సాయంత్రం మంచి వాటర్ తోటి స్నానం చేపియండి. ఫుడ్ విషయం లోపల ఈ మధ్యన ఫాస్ట్ ఫుడ్ బాగా అవుతుంది. ఆ ఫాస్ట్ ఫుడ్ను పిల్లలకు దాన్ని కొద్దిగా అవాయిడ్ చేయండి. అసలు ఏది ఉన్నా కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి చాలు, అది ఏది అయినా సరే. కానీ ఫాస్ట్ ఫుడ్ మాత్రం మెయింటైన్ చేయకండి. మీరు కూడా అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలని ఇప్పుడైతే అంతకుముందు చెప్పారు. ఇంకో 9 years తర్వాత ఇది సిల్వర్ జూబ్లీ 25 yearsకు మళ్ళీ స్టార్ట్ చేస్తాం సార్. మళ్ళీ ఒకసారి మేము గ్యాదర్ అవుతామని చాలా సంతోషం. బహుశా 9 years వరకు అంటే ఉంటాననుకుంటా, నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే నన్ను సౌసాల్ సాంబయ్య సార్ అనేది వీళ్ళంతా. సౌసాల్ అంటే 100 సంవత్సరాలు. సార్ మీరు 100 సంవత్సరాలు బ్రతుకుతారని మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సరే అది ఎంతవరకు ఏమో, కానీ నాకు కూడా కొద్దిగా ధైర్యం వచ్చింది. ఇప్పుడు నాకు 65 అంటే 75 వరకు ఈజీగా ఉంటాను. అప్పుడు కూడా మరి వచ్చి మీ ఆశీస్ తీసుకుంటాను.
మిమ్మల్ని చూసి మీ పిల్లల్ని అప్పటి వరకు మీ పిల్లలు మ్యారేజ్కి వస్తారు, కొంతమంది మ్యారేజ్ చేస్తారు కావచ్చు. చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చిన. ముఖ్యంగా లేదు అందరు చేయాలని కాదు, ఆ నాయకత్వ లక్షణాలు అందరికీ ఉన్నాయి, కొంతమందికే ఉంటాయి. ఇప్పుడు మా టీచర్లు అంటే రామూర్తి సార్ అన్నాడు, ఆయన నాయకత్వ లక్షణాలు ఉంటాయి, ఆయన తిరుగుతాడు, కానీ అందరికీ ఉన్నాయి. వాస్తవానికి నాకైతే లేదు. నేను కేవలం నా ప్రొఫెషనల్ నేను ఇవే మెయింటైన్ చేసేది, కానీ ఎక్కువ నేను వాటిని మెయింటైన్ చేయకపోయాను. అయితే ఒక 2007-8 బ్యాచ్ అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ పేరున రామకృష్ణ కల్పించి మమ్మల్ని ఇంత గొప్ప సన్మానించినందుకు కృతజ్ఞతలు కూడా కలిగి ఉంటాను. థ్యాంక్ యూ. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అందరిపైన ఉండాలని ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను. మరి మన మేడం జయలక్ష్మి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీ అందరినీ చూసే అవకాశం కల్పించిన వాళ్ళకి మొట్టమొదలు కృతజ్ఞతలు. మీ అందరినీ చూస్తుంటే ఇక్కడే పనిచేస్తూ ఉండి సర్వీస్లో ఉన్నప్పుడు ఒక మీటింగ్లో అటెండ్ అయినట్టే అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది, మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నందుకు. ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళకు మీరందరూ మా దగ్గర నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ వాటిని మాత్రం మీ పిల్లలకు కూడా నేర్పించండి. థ్యాంక్ యూ మేడం. శ్రీదేవి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Respected dignitaries of DAS, colleague teachers, Ramurthy sir, my dear students and the Giskonda village. I am very happy today. It was a boost for 10 years, I can say, because I was not happy this much. So he have called me for the program. I am very happy, and I can say with my full heart that Giskonda is a very pleasant village, and in my service, the best service I have done here, and the rendered services for 10 long years. It is a very warming and heart touching to me, because the people, the students, the villagers, all the things in the Giskonda are very much pristine, calm, very happy and welcoming. And I have done service in many schools, but Giskonda I can't forget. I can say anywhere, even I am working in Appapur, but it is not like this. Okay? The children, very calm. Even though they are not good at studies, they are good in discipline. And they welcome us when we are coming from the home or anywhere. They welcome us nicely, as if they are studying well. They act like that. But I like the students of Giskonda, and mostly all the children, they have come up in warm and flying colors, I can think, because all are happy today. So I am happy today. You don't think that housewives are not successful. Housewives will make doctors. Housewives will make all the things. You are making success at home, that will bring good fame to your city and your people and your all the things. So don't think that housewives are doing nothing. Even after retirement, I am a housewife. Okay. So all the success is in the women's hand. So keep it successful and be welcoming all the defeats and striving all the things, because setbacks are always in all people's life. So go through them, come up, come in flying colors. And one more thing I have to say, these children I don't forget anywhere. I have 2 girls, and whenever Srikanth will come and ask me, Mama, I will call you. Okay, I have 1 son. This land has given me 1 son, I can say. So this Giskonda is a very, when I came from Giskonda, I went to Pengonda, I came to Anamkonda, but Giskonda is the best place. So I can't forget you. Thank you one and all, and thank you for the organizing committee. Thank you. మరి మన ట్యూషన్ గురువు సోషల్ మీడియా తీసుకున్న గ్రామ
అభిరాత ఎంతో కన్నుల పండుగలాగా వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి 2007-8 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మరి పాఠశాలలో ఆనాడు పనిచేసినటువంటి గౌరవ ఉపాధ్యాయులు శ్రీ సాంబయ్య సార్ గారికి, అదేవిధంగా మేడం జ్యోతిలక్ష్మి మేడం గారికి, తర్వాత శ్రీదేవి మేడం గారికి, మన నుంచి ఇంతకుముందే వెళ్ళినటువంటి శర్మ సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నిర్వహించినటువంటి ప్రియమైన విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటగా ఎందుకంటే ఈ బ్యాచ్లో కొంతమంది మాత్రమే నాకు విద్యార్థులు, కొంతమంది విద్యార్థులు కాదు. ఆ కానటువంటి విద్యార్థుల గొప్ప మనసుకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మరి సార్ మాకు చెప్పలే కదా మేము ఎందుకు పిలవాలి అని అనుకుంటారు, కాబట్టి వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత మిగిలిన పిల్లలు ఒక ఎస్ఎస్సిలో మాత్రమే కాదు, నాకు వాళ్ళు అక్షరాభ్యాసం చేయించినటువంటి ఘనత కూడా నాదే. ఎందుకంటే వాళ్ళు కేజీ నుంచి 10th క్లాస్ వరకు దాదాపుగా ఒక 2-3 టైమ్స్ నాకు నా స్కూల్లో నా ట్యూషన్లో చదువుకున్న పిల్లలు కాబట్టి వారి మీద నాకు ఈ సార్ల కంటే మేడమ్స్ కంటే ఎక్కువ హక్కులు నాకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళనైతే ఏమన్నాను, తప్పకుండా వారికి ఎప్పుడు కూడా నాకు ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే గీసుకొండ హై స్కూల్లో మీరెట్లా స్టూడెంట్స్, నేను కూడా స్టూడెంట్నే. ఇక్కడ ఇది మీ బడి, నా బడి, మన బడి. అతి కొద్ది రోజుల్లోనే మన స్కూల్లో అన్ని బ్యాచ్ల విద్యార్థులతోటి ఒక అల్యూమినీ కార్యక్రమం చేయబోతున్నాం. అప్పుడు అందరం కూడా మీరు, మేము, మన సార్లు, అన్ని బ్యాచ్లో చెప్పిన సార్లందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక పెద్ద పండుగలాగా చేస్తాం. మరి అప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు రాజ్ కుమార్ అన్ని బ్యాచ్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన బ్యాచ్ మాదే అన్నారు. అప్పుడు మీ యొక్క గొప్పదనం చూపెట్టాలని కోరుకుంటున్నాను. అన్ని బ్యాచ్ల కంటే ఎక్కువ మీరు మీ యొక్క స్పాన్సర్షిప్ ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత బ్యాచ్లో గమనిస్తే ఒక అమ్మాయి చెప్పింది, నేను 24 సంఘాలకు పెద్ద సార్ అన్నది. చాలా గ్రేట్, వెరీ గుడ్. ఒక అమ్మాయి నేను చర్చికి పోయి వచ్చిన సార్ అని ఒక మంచి చక్కని పాట పాడింది ఫ్రెండ్షిప్ గురించి. ఆ అమ్మాయి మన వార్డు మెంబర్ గురించి మరి బస్సు వేయించినామని క్వశ్చన్ చేసింది. ఇట్లా మీలో మీరు మాట్లాడుకున్నటువంటి ఇక వాళ్ళంటే లంగలే, మమ్మల్ని బెదిరిస్తారు, సార్లకే డబ్బులు వేసే గురువుకు పొంగనామాలు పెట్టేటువంటి శిష్యులు చాలామంది ఉన్నారు. ఇక ప్రదీప్ వాడు ఫస్ట్ అన్న, కాబట్టి ప్రదీప్ వాడు తిట్టి వాడు కూడా అక్కడ వీళ్ళందరూ కూడా డేంజర్ కావాలన్నమాట. వీళ్ళకి నేను భయపడాల్సి వస్తుంది అప్పుడప్పుడు. సార్ ఎప్పుడైనా మెసేజ్ పెడితే, సార్ మీరు ఆ మెసేజ్ పెట్టొద్దు సార్, మీరు అందరూ మీరు కొందరికి సంబంధించిన మెసేజ్ పెట్టొద్దు, మీరు ఏ పార్టీకి సంబంధించిన మెసేజ్ పెట్టొద్దు సార్ అని నాకు వార్నింగ్ ఇచ్చినవాడు. ఆ వార్నింగ్ ఎందుకంటే నాకు నచ్చింది కూడా. అందరి వాడు ఉన్నది గొప్ప విషయం కదా, కాబట్టి అందరి వాడుగానే నేను ఉంటాను, మీ యొక్క అభిమానాన్ని కాపాడుకుంటానని మరొకసారి తెలియజేస్తూ, ఇప్పుడు ఈ స్కూల్లో ఈ మధ్యకాలంలో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఈ జరిగిన కార్యక్రమాలలో మొన్న 2000 బ్యాచ్ వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ఎవరికి ఆపద వచ్చినా కూడా వాళ్ళు అమౌంట్ స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు కూడా గీసుకొండ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక అమ్మాయికి వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళందరూ కలిసి కొంత అమౌంట్ స్పాన్సర్షిప్ చేశారు, ఈరోజు డొనేట్ చేశారు. నేను కూడా మా బ్యాచ్లో మొన్న జరిగింది, మేము చదువుకున్న బ్యాచ్లో, అంటే అది శుభ కార్యక్రమం. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పిల్లలను చూడడానికి ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు. మన ప్రదీపే కారు ఇచ్చింది సార్ పోయినప్పుడు తొందరగా. ఆ విధంగా అంటే ఫ్రెండ్షిప్ పెరుగుతూ ఉన్నది. కాబట్టి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ద్వారా మీలో మీకు అనుబంధాలు పెరగాలి, మీలో మీకు స్నేహం పెరగాలి, మీలో మీకు ఒకరికి ఆపద వస్తే మనందరం ఉన్నామనే ఒక ధైర్యాన్ని ఇవ్వగలగాలి. సంతోషం ఇస్తే మనం ఏం చేస్తుందంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకరి కష్టం అయితే పంచుకుంటే సగం తగ్గిపోతూ ఉంటుంది. ఇది స్నేహధర్మం, అర్థమైందా? ఎవరికైనా ఆపద వస్తే మనం అందరం పంచుకుంటే ఆ కష్టం అనేది తగ్గిపోతూ ఉంటుంది. 100% కష్టపడే వాళ్ళకు మీరు మనిషికో చేసి ఆ సపోర్ట్ ఇస్తే ఆ కష్టం అనేది వాళ్ళకి పెద్దగా కష్టంగా అనిపించదు. ఒక వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మన ప్రశాంత్ గారిని పెళ్లి చేయాలి, మనం ఆ పెళ్లిలో ఇప్పుడు ఇమ్రాన్ ఖర్చు ఏం పెడతాను, అప్పుడు ఇంకా మాకు ఈ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా వస్తుందేమో. అట్లా అప్పుడు అది ఇంకా అంటే సంతోషం డబుల్ అవుతూ ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి ప్రియమైన విద్యార్థులు, మీ అందరూ కూడా ఎవరికి ఆపద వచ్చినా కూడా మేము ఉన్నామంటూ మీ తప్పకుండా మీ యొక్క భాగస్వామ్యం ఉండాలి. మీ క్లాసులో ఫస్ట్ మీ యొక్క ఫ్రెండ్షిప్ ఎప్పటికీ పెరుగుతూ ఉండాలి. గ్రూప్లో ఎవరికొకరు క్రిటిసైజ్ చేసుకోవద్దు. మీ పిల్లల పుట్టినరోజులు కానివ్వండి, మీ యొక్క మ్యారేజ్ డేలు కానివ్వండి, మీ పుట్టినరోజులు కానివ్వండి, ఇవన్నీ షేర్ చేసుకోవాలి. దాని ద్వారా ఏమవుతుంది, ఫ్రెండ్షిప్ పెరుగుతూ ఉంటుంది. తర్వాత సార్లు చెప్పాడు, మనకు సాంబయ్య సార్ చెప్పాడు, ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం కాపాడుకోండి. అందరూ ఒబేసిటీ అన్ని తగ్గించుకోవాలి. తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ తినొద్దు, జంక్ ఫుడ్స్ తినొద్దు, ఇట్లాంటివన్నీ చాలా
సోషల్ మీడియా అన్నాడు మా ప్రదీప్. కాబట్టి సోషల్ మీడియా తరఫున మీరు బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్ గో అవే అని చెప్తారు కదా మేడం. తప్పకుండా జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి, ఆరోగ్యం కాపాడుకోండి. మన సార్ల శతవసంతాలు కాదు, మీరు కూడా శతవసంతాలు పూర్తి చేసుకొని మీరు పిల్ల పాపల కార్యక్రమాలు అన్నీ చేసుకొని మీరందరూ వాస్తవానికి మీరు బాధపడాలంటే వీళ్ళు ఇంకెవరు గెలిచిన ఆఫీసర్ కాలే. మంది చూస్తే సూపర్ ఉన్నారు కానీ పచ్చింకో లెవెల్ కాలేదు. తప్పకుండా ఇప్పుడు శర్మ సార్ అన్నాడు ఇప్పటికీ చదువుతున్నా సార్ అంటున్నాడు. మీరు మాత్రం తప్పకుండా మీరు చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని, అవసరం అనుకుంటే ప్రజారంగంలో ఒక ఉన్నతమైన నాయకులుగా ఎదగాలని, ఏం చేసినా మంచి కోసమే, ఏం చేసినా మంచి పేరు సంపాదించుకోవాలని మీరందరూ కూడా మన గీసుకొండ స్కూల్లో అన్ని బ్యాచ్ల కంటే 2007-8 బ్యాచ్ ది బెస్ట్ బ్యాచ్ అని ఒక పేరు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షించు. ఎంతో చెప్పాలన్నది కానీ మరి వాళ్ళు డ్యాన్సులు చేయాలి. అనొక్కడైతే సన్మానం చేద్దాంటే ఎగురుతాడు మరి ఇదంతా. కాబట్టి డ్యాన్సులు కొంచెం ఎక్కువ ఇస్తేనే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి నా యొక్క సమావేశం ఉపన్యాసం తక్కువ చేసుకుంటూ మీరందరూ కూడా నన్ను పిలిచినందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. పేర్లు మర్చిపోయిందిరా, ఇంకా మమత ఉన్నది, KGR పంచిన స్టూడెంటే, స్వాతి ఉన్నది స్టూడెంట్ కమ్ చెల్లె, హరీష్ స్టూడెంట్ కమ్ కొడుకు, ఇలా అన్ని రిలేషన్స్ ఉన్నాయమ్మా. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యంతో దినదినాభివృద్ధి చెందుతూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలని, మీరు గొప్పవాళ్ళుగా ఉంటే వాడు నా శిష్యుడు, నావాడు ఒక స్థాయిలో ఉండడం చెప్పుకోవడమే మా గ్రేట్, ఒక గురువుగా సంపాదించుకునేది. కాబట్టి మీ యొక్క అభ్యున్నతి కోరుకోవడమే మా యొక్క ప్రాథమిక లక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యతో మన తులుతూగాలని ఎప్పుడు చూసినాడు ఎప్పుడు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా గుర్తుంచుకో సార్ నమస్తే సార్ అనండి. నేను గీసుకొండలో 2007 బ్యాచ్ అనండి. ఎందుకంటే ఒక్కోసారి పిల్లలు చాలా చూసాను నేను, కానీ నేను కూడా గుర్తుపట్టలేదు. ఎందుకంటే మీరు అప్పుడు అమ్మాయిలు ఇప్పుడు ఆంటీలు అవునా, వాళ్ళంటే ఇంకా ఇప్పటి లవ్ స్కిల్స్ యూత్లా ఉన్నారు ప్రశ్నలు. కాబట్టి దయచేసి మీరు గురువులను గౌరవిస్తే మీకే మంచిదమ్మా. నేను మొన్న మీకు మా బ్యాచ్ చేశాను కదా, నేను కూడా టీచర్నే, నాకేం కొంగులు మా సార్లందరికీ సన్మానం చేస్తే నేను నేల మీద కూర్చున్నా. అర్థమైందా? గురువుల ఆశిస్తూ తల్లిదండ్రులు ఎంతైతే ఇంపార్టెంటో గురువులు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. గురువులు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా మీ యొక్క అభ్యున్నతి కోరుకుంటారు వాళ్ళు. కాబట్టి గురువులను గౌరవిస్తే మీకే మంచి జరుగుతుంది. ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే గురువుకు శిష్యుడే అనే విషయం మర్చిపోకండి. మేము వాడు ఇమ్రాన్ గాడి కోటీశ్వర్ అని అన్నా కూడా నాకు వరంగల్లో బండి ఖరాబ్ అయిందమ్మా. ఒక సందర్భంలో ఫోన్ చేసిన బండి స్టార్ట్ అయితే లేదు, అన్ని పక్కా పెట్టి 5 నిమిషాలు నా దగ్గర ఉన్నాడు. చాలా హ్యాట్సప్. మొన్న కోల ప్రదీప్ ఎలక్షన్ డ్యూటీ పడింది నాకు వాళ్ళ మిస్సెస్ దగ్గర. వర్షం వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇంకొక మన ఆడవారి మాట అర్థాలు వేరు లేక అందరినీ ఒక దాంట్లో తోసేసాడుగా, పిల్లల్ని, అక్క, చెల్లె, బావ అందరినీ. నా కోసం పాపం కార్ పార్క్ చేసుకొని అని తీసుకొచ్చాను. అంటే అది చాలా మేము సంపాదించుకునేది. మీరు అలాంటి మంచి ఒక ఎప్పటికి మీరు అనుకుంటారు ఇమ్రాన్ మర్చిపోయింది, అది మీరు మర్చిపోలేదు. ప్రదీప్ మర్చిపోయింది చెప్పండి. కాబట్టి మీరు ఇలాంటి మంచి పనులతోటి ముందుకెళ్ళాలి, మంచి పేరు తెచ్చుకోవాలని. ప్రశాంత్ గారు అప్పుడప్పుడు డాగేస్తాడు, సార్ లైసెన్స్ చూపెట్టు అంటాడు. కొంచెం సార్లు వచ్చినప్పుడు లైసెన్స్ అడగలరా భయ్, మా సారే అని పంపు. సరిత దుగ్గడి మండలి ఏది, సరిత కూడా నా మండలి పనిచేస్తుంది. ప్రశాంత్ కూడా నాకు అంటే ఒకటే మండలిలో. ఈ విధంగా చాలా గ్రేట్గా చెప్పుకుంటాం. అక్కడ అమ్మాయి నా స్టూడెంట్ సార్, ఆ అబ్బాయి నా స్టూడెంట్ అని చెప్పుకుంటూ ఉంటారు అని. కాబట్టి అప్పుడు మీరు వదిలిపెట్టినప్పుడు కూడా మాకు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. మీ ద్వారా కొన్ని సందర్భాల్లో మాకు గౌరవం వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. తెలియకుండానే మిమ్మల్ని ఉపయోగించుకొని నా అబ్బాయి మా స్టూడెంట్ సార్ నా పేరు చెప్పండి, కొంచెం డిస్కౌంట్ చేస్తాడు, కొంత హెల్ప్ చేస్తాడని, హాస్పిటల్ పనిచేసినా ఏమైనా చేసినా కూడా మా పేరు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఏదేమైనా మీరు డెవలప్ అయితే అవన్నీ సాధ్యం కాబట్టి మీరు అభివృద్ధి కావాలని మరొక్కసారి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వక శుభాశిష్యులు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశం ఇవ్వడం జరిగింది. మీ ఆశీస్సులు ఎప్పటికీ మాపై ఉండాలని కోరుకుంటున్నాం. నేరెల్లా మాట్లాడాల్సిన కూర్చున్నాం. లేట్ అయింది సార్. మేడం ఇంతకుముందే వచ్చాడు, కొంచెం ఆఫీస్లో లీవ్ ఇవ్వకపోవడం వల్ల మరీ ఇబ్బంది పెట్టి లీవ్ తీసుకుని వచ్చిండు. ముందుగా వేదిక మీద ఉన్న సార్లకి, మేడంకి నమస్కారం. ఏం మాట్లాడాలో తెలియట్లేదు సడన్గా.
ఏం మాట్లాడాలో తెలియదు. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, 2 బాబులు. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా, సివిల్ ఇంజనీర్. హైరేజ్ బిల్డింగ్ QAQCగా జాబ్ చేస్తున్నా. ఈరోజు మార్నింగే బయలుదేరినా, కాకపోతే చిన్న ప్రాబ్లం ఉండి మధ్యలో ఆగినా, లేట్ అయింది. నా సోదరిమణి రేణుక ఒక పాట పాడుతున్నారు సార్. రేణుక కొంతమంది ఇంట్రొడ్యూస్ చేసుకోలేదు, ఒకసారి వచ్చి మీ పేరు చెప్పుకొని ఇంట్రొడ్యూస్ చేస్తే ఎప్పటికీ ఆల్బంలో ఉంటుంది, తర్వాత బాధపడితే రాదు. జస్ట్ వచ్చి మీ పేరు, నా పేరు రాజ్ కుమార్, నేను లీడర్ అని చెప్తే. గీసుగొండ పాఠశాలలో విడదీయబడ్డ స్నేహితులారా, గీసుగొండ పాఠశాలలో విడదీయబడ్డ స్నేహితులారా, దినదినము గుర్తొస్తూ ఉంటారు, మా కళ్ళల్లో మెరుస్తూ ఉంటారు, దినదినము గుర్తొస్తూ ఉంటారు, మా కళ్ళల్లో మెరుస్తూ ఉంటారు. గీసుగొండ పాఠశాలలో విడదీయబడ్డ స్నేహితులారా, గీసుగొండ పాఠశాలలో విడదీయబడ్డ స్నేహితులారా, కాలమనే కాల సర్పము కాటేసి మనలను విడదీసిందాం, కాలమనే కాల సర్పము కాటేసి మనలను విడదీసిందా, గీసుగొండ పాఠశాలలో విడదీయబడ్డ స్నేహితులారా, గీసుగొండ పాఠశాలలో విడదీయబడ్డ స్నేహితులారా. థ్యాంక్ యూ సార్. సార్ చిన్న ప్రతి ఒక్కరికి మీ చేతుల మీదుగా ఒక 10 మెంబర్స్కు గిఫ్ట్ ఇవ్వాల్సింది కోరుతున్నాను సార్. ఒక్కొక్కరిని పిలుస్తాను, అప్పుడైనా వాళ్ళ ఇంట్రడక్షన్ చెప్పి వెళ్ళిపోతారు సార్. మౌనిక, టి స్రవంతి, బి స్వాతి, విద్యార్థిని విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బి స్వాతి. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచను హృదయం, లే అని, లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమెను త్వరగా రమ్మని, రారమ్మని.
కోరుకున్నా కోరికల వాలన్నా చేరువైనా చేకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని అనిత రెడీ అవుతుంది అట్లా ముందుకు రావాలి ఏం కాదు అదే ఎంటర్టైన్మెంట్ అందరూ సరిత మిగిలిన కానిస్టేబుల్ సరిత ముందు రావాలి అసలుకే ఎందుకంటే ట్రైనింగ్లో మీకు అన్ని డ్యాన్స్ ఉంటాయి పాటలు ఉంటాయి అన్ని
అది అయితే వాళ్ళే వేస్తారు అనిత కల్పన మనం మిత్రాలు ప్రశాంతన చిన్న వినపో మిగతా మానస సుమలత మీరు కూడా అందరూ సరిగ్గా మీరు ఎప్పుడు ఇంకే ఉంది ఎనర్జీ పడిపోయింది సరిగ్గా అందరూ ఓఆర్ఎస్ మీరా అదే అన్నా మీరు బిడ్డపడి కదా ఫుల్ డాన్స్ చేస్తాం కదా బాగా డాన్స్ అర్థం కాలే సరిగ్గా నువ్వు అందరినీ నువ్వు అనిత అందరినీ గుండా
ఉపయోగపడుతుంది. తర్వాత తీసుకోవచ్చు. అనిత సరిగ్గా తీసుకోపో సరిగ్గా ఎవరు తీసుకోపోతలేదు అని అంటాను. టైం వల్ల గుర్తు రాదు. సూపర్ డాన్స్ అనేది ఇస్తాను సార్ చూడండి అందరూ.
క్లాస్ క్లాస్ పెట్టండి ఒకసారి ది క్లాస్. మీరందరూ ఎంకరేజ్ చేస్తే ఇంకా డాన్స్ చేస్తారు. ఎంకరేజ్ చేయండి. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు